ఓకే. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ఇంటిగ్రేషన్ అనేది చెప్పుకున్నాము. అసలు ఇంటిగ్రేషన్ ఏంటి? ఎందుకు? ఏమేం టాపిక్స్ అనేవి ఇంటిగ్రేషన్‌లో కవర్ అవుతాయని చెప్పుకున్నాము. ఓకే. Can you share your ఓకే. screen, please? ఆ! ఓకే. సరే. హ్మ్. ఓకే. నా స్క్రీన్ షేర్ అవుతుందా అండి? Yeah, we can see. ఓకే. మనము భూమి కంటెంట్ అనేది ఇదండి. నేను లైక్ ఇక లైక్ ఈ కంటెంట్ అనేది నేను మీకు కమింగ్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ అసలు వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యాస్ వి డిస్కస్డ్ యెస్టర్‌డే. టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్, ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్, ఓకే, క్లౌడ్ ఇంటిగ్రేషన్. These are under the types of integrations వస్తది. డెల్‌బూమి ఇంటిగ్రేషన్. డెల్‌బూమి అంటే ఏంటి? అసలు అది ఎందుకు వాడాలి? నెక్స్ట్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ కాన్ఫిగరింగ్ అటప్. యాక్చువల్లీ మనం యెస్టర్‌డే ఏమనుకున్నాము? ఆహ్, భూమి మనం రన్ చేయడానికి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో, ఆ ప్రాసెస్ మనం రన్ చేయడానికి ఈ భూమి దేని మీదనో దాని మీద డిపెండ్ అవ్వాలి. కొన్ని రన్ టైమ్ ఇంజిన్స్ మీద భూమి అనేది రన్ అవుతుంది అనుకున్నాము. ఆ రన్ టైమ్ ఇంజిన్స్ ఏంటివేంటివి? యాటమ్స్. రన్ టైమ్ ఇంజిన్స్ ఏంటివేంటివి? యాటమ్. ఎవరైనా చెప్పగలుగుతారా? రన్ టైమ్ ఇంజిన్స్ ఏంటేంటి అని బేస్డ్ ఆన్ యెస్టర్‌డే క్లాసెస్ ద్వారా? మాలిక్యూల్. ఆటమ్, మాలిక్యూల్, క్లౌడ్ ఐటమ్. ఓకే. ఓకే. క్లౌడ్ ఐటమ్. మనం ఇప్పుడు ఈరోజు ఏం చూద్దామంటే అసలు భూమి ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంటది? ఓకే. భూమి ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంటది? మీరెక్కడ బిల్డ్ చేయాలి? భూమి ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంటది? మీరెక్కడ బిల్డ్ చేయాలి? దానికి యూఆర్ఎల్ ఏంటి? మనం దాన్ని ఏ ప్లేస్‌కెళ్ళి మనము యూఆర్ఎల్ ఇచ్చి మీరు ఏం క్రెడెన్షియల్స్ ఇస్తే ఏం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి? ఎలా సైన్ ఇన్ అవ్వాలి? ఎలా పాపప్స్ వస్తాయి? అసలేంటి? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాసెస్ బిల్డ్ చేయాలన్నా, భూమి జస్ట్ ఓపెన్ చేయాలన్నా దాని యూఆర్ఎల్ మీకు తెలిసుండాలి. యూఆర్ఎల్ ఇన్ ద సెన్స్ యూఆర్ఎల్ ఎందుకంటే ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ టూల్ కాబట్టి దీనికి యూఆర్ఎల్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ఏంటంటే platform.bhumi.com. వన్ మొమెంట్. platform.bhumi.com యూఆర్ఎల్ వచ్చేసి ఆ యూఆర్ఎల్ ఏంటంటే platform.bhumi.com. ఓకే. platform.bhumi.com. ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి క్లౌడ్ బేస్డ్ అన్ని త్రూ ఇంటర్నెట్ రన్ అవుతాయి కాబట్టి we will go with the internet first. I'll open the Google Chrome. Okay. I will open the Google Chrome. Google Chrome open చేసి నేను URL ఏమని చెప్పాను? Could you please repeat that URL? bhumi.platform.com. platform.bhumi.com. ఓకే. ఓకే. వచ్చింది కదా చూడండి. platform.bhumi.com. ఓకే. ఓకే. platform.bhumi.com అని మీరు ఎప్పుడైతే క్లిక్ చేశాక మనకు ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఉంటది. పాస్వర్డ్ ఉంటది. ఈ క్రెడెన్షియల్ తోటి మీరు సైన్ ఇన్ అవ్వాలి అన్నమాట. ఈ క్రెడెన్షియల్స్ మీకు వన్స్ రేపటి నుంచి రియల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మనకి. ఈరోజుతో డెమోస్ కంప్లీట్ అవుతాయి. వన్స్ టుమారో ఎవరైతే ట్రైనర్ ఉన్నారో వాళ్ళు మీకు వీఆర్‌ల ట్రైనింగ్ తరఫు నుంచెల్లి మీకు క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు. డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట ఇక్కడ ఒకవేళ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎలా రిజిస్టర్ చేస్తారంటే ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ ఉంటది. ఇక్కడ ఏముంది మనకి ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, సైన్ ఇన్, రీసెట్ యువర్ పాస్వర్డ్, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్. ఇక్కడ సైన్ అప్ ఫర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ we can click on this sign up for free trial. One thing ఏంటంటే
సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ అని మీరన్నాక ఏం అవుతది అంటే ఈమెయిల్ ఇది నేను ఆల్రెడీ సైన్ అప్ చేశాను కాబట్టి క్రియేట్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది. మీకేమడుగుతదంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అడుగుతది. ఓకే. ఈమెయిల్ అడ్రెస్ ఏంటంటే ఈమెయిల్ అడ్రెస్ అది లైక్ జీమెయిల్ అడ్రెస్ అనేది తీసుకోదు. ఇట్ టేక్స్ ఓన్లీ బిజినెస్ ఈమెయిల్ అడ్రెస్. ఇట్ టేక్స్ ఓన్లీ బిజినెస్ ఈమెయిల్ అడ్రెస్. సపోజ్ నేను కాగ్నిజెంట్‌లో వర్క్ చేస్తున్నాననుకోండి. mahanya@cognizant.com. ఇప్పుడు నేను అమెజాన్‌లో వర్క్ చేస్తున్నాను. mahanya@amazon.com. ఇప్పుడు మనం బిఎల్ఆర్ ట్రైనింగ్ తరపు నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి mahanya@bielr.training.com. అదే mahanya@gmail.com అనేది యాక్సెప్ట్ చేయదు అన్నమాట. ఫ్రీ ట్రయల్ అకౌంట్ కూడా అది యాక్సెప్ట్ చేయదు. అది మనకి బిజినెస్ ఈమెయిల్ అడ్రెస్ ఎలా ఉంటుందనంటే వేరే వాళ్ళు ఒకవేళ మనకి అది లేకపోతే బయట కాస్ట్ ఉంటది. ఆ కాస్ట్ ఎంతో పే చేసి మనం ఇది తీసుకోవాల్సి ఉంటదన్నమాట. వన్స్ మనం క్లాసెస్‌లోకి ఇన్ అయ్యాక మీకు యూజర్ క్రెడెన్షియల్స్ అనేవి బిఎల్ఆర్ ట్రైనింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యూ నీడ్ టు టేక్ ద క్రెడెన్షియల్స్ ఫస్ట్ వన్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ సెకండ్ వన్ ద పాస్వర్డ్. ఈ 2 ఏదైతే ఉందో ఆ 2 మీరు ఈ టెక్స్ట్ బాక్స్‌లో క్రెడెన్షియల్స్ ఇచ్చి సైన్ ఇన్ అంటామన్నమాట. సైన్ ఇన్. ఓకే. మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇట్ విల్ గో టు దట్ పేజ్. ఓకే. యెస్. సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయగానే ఇంటిగ్రేషన్, ఏజెంట్ స్టూడియో, ఏపీఐ మేనేజ్మెంట్, డేటా హబ్, డేటా ఇంటిగ్రేషన్, ఫ్లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ వస్తే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఇంటిగ్రేషన్ కాబట్టి మనం ఇంటిగ్రేషన్ మీద క్లిక్ చేసుకుంటాం అన్నమాట. ఇంటిగ్రేషన్ మీరు ఓపెన్ చేయగానే ఇంటిగ్రేషన్ ఇక్కడ రైట్ సైడ్‌లో విఎల్ఆర్ ట్రైనింగ్ అంటే మీకు ట్రైనింగ్‌కి సంబంధించిన అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ ఇంటిగ్రేషన్, ఏజెంట్ స్టూడియో, ఏపీఐ మేనేజ్మెంట్, డేటా హబ్, డేటా ఇంటిగ్రేషన్, ఫ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కింద ఇవేంటి అంటే రీసెంట్‌గా మీరు ఏవైతే ప్రాసెస్ క్రియేట్ చేశారో, రీసెంట్ కాంపోనెంట్స్ ఏవైతే క్రియేట్ చేశారో, రీసెంట్‌గా ఏ ప్రాసెస్ అయితే క్రియేట్ చేశారో విత్ డేట్‌తో సహా ఇక్కడ వస్తాయన్నమాట. జాన్ 28, 2026 ఇలా. ఇగో ఇక్కడ వస్తాయన్నమాట. నిన్న క్రియేట్ చేసుకున్నయన్నీ ఏవైతే క్రియేట్ చేసుకున్నాయో ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ ఐటెమ్స్ పర్ పేజ్ 1-10 ఆఫ్ 100 అంటే ఈ డ్రాప్ డౌన్‌లో మీరు ఎన్ని 100 అంటే ఇక్కడ 100 ప్రాసెస్‌లు షో అయితే ఇక్కడ 20 అంటే 20 ప్రాసెస్‌లు, 50 అంటే 50 ప్రాసెస్. బేస్డ్ ఆన్ ఫిల్టర్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లు ఏంటి అనంటే మనం రీసెంట్‌గా ఏవైతే మీరు మోడిఫికేషన్స్ చేస్తారో, రీసెంట్‌గా ఏవైతే మీరు ప్రాసెస్ అనేవి సేవ్ చేస్తారో, ఆ సేవ్ చేసినవన్నీ మనకు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము ఇది భూమి యూఐ అన్నమాట. ఇది యూఐ వచ్చేసి ఇలా ఉంటది. ఓకే. మనకి ఇక్కడ ఏఐ అన్నమాట. ఆస్క్ మీ ఎనీథింగ్. ఇక్కడ ఏదైనా సంథింగ్ మనము క్రియేట్ ఏ ప్రాసెస్ ఫర్ దట్ ఇంటిగ్రేషన్. మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్‌కి చాట్‌జీపీటీ అన్నమాట. ఏఐ. ఇది మనం దానికి ఏమన్నా ప్రాంప్ట్ ఇస్తే మనకి రిజల్ట్ ఇస్తదన్నమాట ఏఐ. ఇది ఏఐ లాగా. ఇప్పుడు మనకు ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఇంటిగ్రేషన్ కాబట్టి వి కెన్ గో విత్ ద ఇంటిగ్రేషన్. వెన్ వి క్లిక్ ఆన్ ద ఇంటిగ్రేషన్ అది నావిగేట్ అవుతుంది చూడండి. ఓకే. ఓకే. ఇవి నేను క్లోజ్ చేస్తున్నాను. అన్నీ. క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఓకే. దీనిని మనము ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ భూమి ఇందులోనే మనము చేస్తామన్నమాట. మీకు ఏదైతే ఉందో మీరు ఏదైతే ప్రాసెస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో ఇందులోనే చేస్తామన్నమాట మనము. ఇదే దాంట్లో చేస్తాము. ఇక్కడ ఇంటిగ్రేషన్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ డాష్‌బోర్డ్, హెచ్‌టిటిపి స్టేటస్ డాష్‌బోర్డ్, రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఉంటది. డాష్‌బోర్డ్ మనం ఎక్కువగా మెయింటైన్ చేయం. బట్ యూ షుడ్ నో అబౌట్ దట్ డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ ఏంటి అనంటే మనము ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ క్రియేట్ అయినాయి, ఎన్ని ప్రాసెస్‌లు క్రియేట్ అయినాయి, అసలు డాష్‌బోర్డ్‌లో ఆ మెట్రిక్స్ అనేవి మనము తెలుసుకోవడానికి మనకు డాష్‌బోర్డ్ యూజ్ అవుతది. వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ ద
అకౌంట్ డాష్‌బోర్డ్ వి కెన్ సీ దిస్ ఐటెమ్. ఆఫ్‌లైన్ రన్ టైమ్స్ మనం ఎన్ని ఐటెమ్స్ అసలు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? ఏదేది ఉంది? అంటే ఆఫ్‌లైన్ లైక్ రన్ టైమ్స్ ఎన్ని? లేకపోతే క్లౌడ్ రన్ టైమ్స్ ఎన్ని? అనేది మనకిక్కడ షో అవుతాయి. పెండింగ్ ఎగ్జిక్యూషన్స్ ఏమన్నా ఎగ్జిక్యూషన్స్ పెండింగ్ ఉన్నాయా? లైక్ డాక్యుమెంట్ కౌంట్స్, ప్రాసెస్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? డాక్యుమెంట్ కౌంట్ ఎన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు మెయిల్‌లో ఎన్ని చేశారు? అనేది త్రూ అవుట్‌పుట్ ఇలా జస్ట్ ఇలా మనకి మీరు చూసుకోవచ్చనమాట. రియల్ టైమ్‌లో వి ఆర్ నాట్ గో విత్ దిస్ అకౌంట్ డాష్‌బోర్డ్ అండ్ ఆల్ బికాస్ ఎట్ ద ఆర్కిటెక్ట్ లెవెల్ ఆర్ అడ్మిన్ లెవెల్ అందరూ ఇది మానిటర్ చేస్తారనమాట. ఓన్లీ యాస్ ఎ డెవలపర్‌గా, యాస్ ఎ సీనియర్ డెవలపర్‌గా, యాస్ ఎన్ టీమ్ లీడ్‌గా మన పొజిషన్ లైక్ మన జాబ్ ఏంటంటే ఇందులో వి కెన్ గో విత్ ద బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. ఓకే. ఏంటి అంటే మనము ఇంపార్టెంట్‌గా 3 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకి. బిల్డ్, మేనేజ్, డిప్లాయ్. ఓకే. అంటే ఏం చేస్తామనంటే మనము ప్రాసెస్‌ని బిల్డ్ చేస్తాం. ప్రాసెస్‌ని బిల్డ్ చేసి ఒక ప్రాసెస్‌ని ఇప్పుడు ఏవైతే ఇంటిగ్రేషన్ ఉందో, ఆ ఇంటిగ్రేషన్‌ని మనం బిల్డ్ చేసి, ఆ బిల్డ్ చేసిన దాన్ని ఈ డిప్లాయ్ దాంట్లో డిప్లాయ్ చేస్తాం. త్రూ ప్యాకేజ్డ్ కాంపోనెంట్స్ ద్వారా మనం ఏదైతే ప్రాసెస్ అయితే మీరు క్రియేట్ చేశారో, ఆ క్రియేట్ చేసిన దానికి మనం ఒక ప్యాకేజ్డ్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసి, అది మనము ఆ ప్రాసెస్ అనేది డిప్లాయ్ చేస్తామన్నట్టు. డిప్లాయ్ చేసిన ప్రాసెస్‌ని మనం మేనేజ్ చేస్తామనమాట. అంటే ఆ ప్రాసెస్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా? ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేసి మనం ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్‌లో చెక్ చేయడం జరుగుతుందనమాట. రన్ టైమ్ మేనేజ్మెంట్ అనంటే ఇంతకుముందు మనం చూసాం గదా! లైక్ ఇంతకుముందు మనం అనుకున్నాం గదా! భూమి దేని మీద ఒక దాని మీద రన్ అవ్వాలి. సంథింగ్ అవి యాటమ్, మాలిక్యూల్, క్లౌడ్ అలా అన్నమాట. ఓకే. అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా ఈ ఆప్షన్స్ గురించి చూద్దాము. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. బిల్డ్ ఎందుకు యూజ్ చేసాము? బిల్డ్ ఈస్ యూజ్డ్ టు create the process, okay? To build the process, to build the requirement, whatever the requirement the clients are given into our queue, we need to see that like integration, we need to see that like whatever the requirement, we need to pick it up and we need to build that integration in the build tab, okay? బిల్డ్ మీరు బిల్డ్ ట్యాబ్‌లో చూసినట్టయితే ఇలా ఉంటదనమాట. దీన్ని మొత్తంని ఓకే. బిల్డ్ ట్యాబ్ మీరు ఓపెన్ చేయగానే మీరు చూస్తున్నదంతని ఏమంటామంటే కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ అంటాం. ఏమంటాము? కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ అంటాం. లైక్ వాటెవర్ ఈ పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజ్‌ని మనం ఏమంటామంటే కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ అని అంటాము. ఓకే. కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. ఇందులో మనకి ఓకే. ఇక్కడ ప్రాసెస్ లైబ్రరీ, కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ ఇక్కడ చూసారా నేను లైక్ లెఫ్ట్ సైడ్‌లో మీకు దాని మీద కర్సర్ పెట్టిన వెంటనే మీకు కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ అని కనిపిస్తుంది. ఎనీవన్ కెన్ సీ? ఎనీవన్? Yes. Yes. కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్. ఇక్కడ ప్రాసెస్ లైబ్రరీ ఏంటంటే మనము కొన్ని ప్రీ బిల్ట్‌గా ఉంటాయన్నమాట ప్రాసెస్‌లు. లైక్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని మన లైక్ భూమిలో యూజ్ చేసుకుంటాం అన్నట్టు. యాస్ ఆఫ్ నౌ లైక్ ప్రాసెస్ లైబ్రరీ జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోండి అంతే. లైక్ మనం ఇందులో నుండి మాక్సిమం రియల్ టైమ్‌లో ఏమి ఎక్కువ చేయము. ఓకే. జస్ట్ వి నీడ్ టు ఏమేమి మనము ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తది. లైక్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. జస్ట్ మనం చూసుకుంటే సరిపోతది. మీకేమేమి గావాలి అనేసి అంతే. ప్రాసెస్ లైబ్రరీ. రియల్ టైమ్‌లో మనం ప్రాసెస్ లైబ్రరీ ఎక్కువగా యూజ్ చేయము. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వీఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఉంది గదా! వీఎల్ఆర్ ట్రైనింగ్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ రూట్ ఫోల్డర్. ఓకే. వీఎల్ఆర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇట్ ఫాలోస్ ద ట్రీ స్ట్రక్చర్. ఓకే. భూమి ఫాలోస్ ద ట్రీ స్ట్రక్చర్. ఇక్కడ ఏదైతే ఉందో వీఎల్ఆర్ ట్రైనింగ్ అనేది మనం ఏమంటాము అంటే దాన్ని రూట్ ఫోల్డర్ అంటాము. రూట్ ఫోల్డర్ ఇట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ ఇట్ కెనాట్ బి కాపీ. ఓకే. ఇక్కడ నుంచి చూసారా మనము క్లిక్ చేసినట్టయితే ఇక్కడ
చూడండి అది ఇందులో బిఎల్ఆర్ ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకోవాలా లేకుంటే డిఫాల్ట్ లేదు, వస్తుంది? ఆటోమేటిక్ గా మీరు భూమి ఏదైతే ఉంటుందో ఇక్కడ రూట్ ఫోల్డర్ మీకు భూమి ఏదైతే మీకు క్రెడెన్షియల్స్ ఇస్తారో ఆ క్రెడెన్షియల్స్ తోని మీరు లైక్ సైన్ ఇన్ అవ్వగానే రూట్ ఫోల్డర్ అనేది బై డిఫాల్ట్ ఉంటది అన్నమాట ఇన్ ఎవ్రీ లైక్ భూమి ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లాగిన్ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ మెయిల్ ఐడి, దోస్ ఆర్గనైజేషన్ అపియరింగ్, రైట్? అవును, ఎస్. There is no need to create anything. There is no need to create anything here. Root folder, no need to create anything. If you want to change the name, you need to change the rename by clicking this 3 dots. Okay, ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, 3 dots ని క్లిక్ చేసి మనము రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఫోల్డర్ నేమ్ ఏమైనా చేసుకోవాలంటే, కాకపోతే ఈ రూట్ ఫోల్డర్ ని మనం కాపీ చేయలేము, ఐదర్ డిలీట్ చేయలేము. అండర్స్టాండ్? What of the permissions? లాస్ట్ లో కింద 4th ఆప్షన్ ఉంది కదా, పర్మిషన్స్ అంటే ఇప్పుడు ఈ రూట్ ఫోల్డర్ ని చూడడానికి ఎవరెవరికి పర్మిషన్ రియల్ టైమ్ లో. ఇప్పుడు ఈ ఆర్కిటెక్టర్ రోల్సా లేకపోతే అడ్మిన్ రోల్ అంటారు? ఆర్కిటెక్ట్ రోల్ కాదు. ఇప్పుడు ఇందులో ఈ ఇంటిగ్రేషన్, ఇప్పుడు భూమి ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు మనకి ఓకే, గానీ ఇప్పుడు ఏంటంటే రియల్ టైమ్ లో ఎలా ఉంటదంటే ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఆర్కిటెక్ట్ కింద టీమ్ లీడ్ ఉంటాడు. ఓకే, టీమ్ లీడ్ లో ఇప్పుడు ఈ పర్టికులర్ అకౌంట్ లో రూట్ ఫోల్డర్ ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ పర్టికులర్ ఈ భూమి డెవలపర్ మాత్రమే, ఈ అడ్మినిస్ట్రేటర్ రోల్ వాళ్ళు మాత్రమే ఆ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవాలి. రిమైనింగ్ పీపుల్ కెనాట్ యాక్సెస్ దట్ రూట్ ఫోల్డర్, కెనాట్ యాక్సెస్ దట్ ఓన్ ఫోల్డర్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్, ఏజెంట్ గార్డెన్, అడ్మినిస్ట్రేటర్, యాక్సెస్ టు గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు రోల్స్ కనిపిస్తున్నాయి చూసారా? యూజర్ యాక్సెస్ టు ఏజెంట్ గార్డెన్, ఏపీఐ అడ్మినిస్ట్రేటర్ రోల్. వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఇవన్నీ మన బేస్డ్ ఆన్ మన డిసిగ్నేషన్ ని బట్టి వాళ్ళు ఒక రోల్ మనకు అసైన్ చేస్తారనమాట. ఓకే, పర్టికులర్ మహన్య గారే అది ఓపెన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అని అంటే దే కెన్ నాట్ గివ్ ఎనీ పర్మిషన్. బట్ ఒకవేళ నేనే అది చూసుకోవాలంటే నా రోల్ ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ చేసామంటే ఆ పర్టికులర్ ఫోల్డర్, ఆ పర్టికులర్ లైక్ పర్సన్ మాత్రమే దాన్ని లైక్ వ్యూ చేయగలరు అనమాట. అలా ఓకే, ఇన్ కేస్ ఓకే సేవ్ చేయండి ఒకసారి, మళ్ళీ రివోక్ చేయాలంటే సేవ్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు అసైన్డ్ రోల్స్, ఇప్పుడు స్టాండర్డ్ యూజర్. ఓకే, స్టాండర్డ్ యూజర్ ను నేను క్లిక్ చేసుకున్నాను, భూమి డిఫాల్ట్ స్టాండర్డ్ యూజర్ రోల్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు స్టాండర్డ్ యూజర్ ఉంది, స్టాండర్డ్ యూజర్ మీద నేను క్లిక్ చేసుకొని, ఓకే, దీని మీద క్లిక్ చేశాక మనకు స్టాండర్డ్ యూజర్ కి ఈ అసైన్డ్ రోల్ లోకి మీకు వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయి మనం సేవ్ చేసుకుంటాం. ఒకవేళ మీరు ఒకవేళ మీరు రివోక్ చేసుకోవాలనుకుంటే ఆ యూజర్ రోల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని దాని మీద లైక్ ఆరో మార్క్ మీద ఇట్లా క్లిక్ చేస్తే 2 ఆరోస్ లాగా ఉంది కదా ఇక్కడ, అది క్లిక్ చేసి మీకు సేవ్ అంటే పోతుంది. మనము మాక్సిమము ఇదేంటి అంటే పర్మిషన్స్ అనేవి వాళ్ళు వేరే ఈ పర్మిషన్స్ అనేవి అడ్మిన్ లెవెల్లో, టీమ్ లీడ్ లెవెల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు, కానీ మనకి పర్మిషన్స్ అనేవి ఇవ్వరు. ఓకే, డెవలపర్ గా ఇన్ కేస్ తను ఏమైనా అసైన్మెంట్ రోల్స్ ఏమైనా అసైన్మెంట్ చేసినప్పుడు ఆ పర్మిషన్స్ అనేటి అడ్మినిస్ట్రేటర్ కానీ అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే తనకి ఇస్తారు కదా లెవెల్స్. ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఎలా అంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఆర్కిటెక్ట్, టీమ్ లీడ్, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హ్యావ్ టు లైక్ గివ్ ద పర్మిషన్స్ అండ్ ఆల్. ఆ లెవెల్ అంటే ప్రస్తుతానికి ఆ లెవెల్ పెట్టుకొని టీచ్ చేయండి. బికాస్ ఎందుకంటే వచ్చేసి మాకు కొద్దిగా 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సింది వస్తుంది. మీరు ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మీరు టీమ్ లీడ్ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మీకు టీమ్ లీడ్ పొజిషన్ అనేది ఇవ్వకున్నా కానీ డాక్టర్ రేపు ఆర్గనైజేషన్ లో మళ్ళీ పోయి ఇది నాకు
కొద్దిగా ఫేస్ చేయకోకుండా అలాంటి అడ్మినిస్ట్రేటివ్ రోల్, ఆర్కిటెక్ట్ రోల్‌లో ఏమేమి టాస్క్స్ ఉంటాయి మీకు చెప్పి దాని గురించి కొద్దిగా మీకు చెప్పండి. మీకు ఇప్పుడు ఇది ఇది క్రెడెన్షియల్స్ ఇస్తే మీకు ప్రతి హ్మ్. ఒక్క పర్మిషన్ ఉంటది. మీరు పర్మిషన్‌కి యాక్సెస్ ఇవ్వడానికి ఉంటది. పర్మిషన్ యాక్సెస్ రివోక్ జేసుకోవడానికి ఉంటదు. ప్రతి ఒక్క హ్మ్. పర్మిషన్ ఉంటది మీకు. మీకు రియల్ టైమ్‌లోకెళ్ళాక నేను సినారియో జెప్తున్నా. ఇప్పుడు మీకు లైక్ వీఎల్ఆర్ ట్రైనింగ్ వాళ్ళు ఏదైతే మీకు క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేశారో, అందులో ప్రతి ఒక్క పర్మిషన్ ఉంటది మీకు. ఓకే. యాక్సెస్ హ్మ్. చేసుకోవడానికి ఉంటది. ఇప్పుడు రివోక్ జేసుకోవడానికి ఉంటది. ప్రతి ఒక్క పర్మిషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ చేయం గదా! లైక్ వాటెవర్. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్‌లో ఇప్పుడు హ్మ్. మీకిచ్చే క్రెడెన్షియల్స్ దానిలో ఎలాంటి మీకు మేము రెస్ట్రిక్ట్ జేయము పర్టిక్యులర్‌గా. ఎందుకననంటే ఇది ట్రైనింగ్ అకౌంట్ కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇఫ్ మీరేమైనా రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే సబ్జెక్ట్ జెప్పాక మీరు రెస్ట్రిక్ట్ జేసి చూడండి. ఓకే. ఆ! రెస్ట్రిక్ట్ జేసి ఆ! చూస్తే మీకు అర్థమవుతది. అంటే మీకు పర్మిషన్స్ అన్నీ ఇస్తాం మేము. ఏం పర్మిషన్ గూడా లైక్ రెస్ట్రిక్ట్ జేయము. అలా. ఓకేనా? ఓకే. 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 దిస్ థాంక్ యూ. ఈస్ ద ఫోల్డర్. ఓకే అండి. దిస్ ఈస్ ద రూట్ ఫోల్డర్. ఓకే. ఇక్కడ ఇది రూట్ ఫోల్డరు. ఇక్కడ రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే, మీరు ఈ రూట్ ఫోల్డర్‌లో డైరెక్ట్‌గా ఇప్పుడు నార్మల్‌గా మనం ఎలా చేస్తామంటే, ఇక్కడ ప్రాసెస్ న్యూ కాంపోనెంట్ అనేది ఉంది. ఓకే. న్యూ కాంపోనెంట్ మీద క్లిక్ జేసి, కాంపోనెంట్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ ఎంటిటీ. ఏదైనా మీరు ప్రాసెస్ బిల్డ్ చేయాలనుకున్నారనుకోండి, ఏదైనా ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటే, మనం కాంపోనెంట్‌లో మాత్రమే చేయగలుగుతాం. ప్రాసెస్ అనేది ఒక కాంపోనెంట్ అన్నమాట. టైప్స్ ఉంటాయి. ఇవనేవి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇక్కడ. ప్రాసెస్ అనేది ఒక కాంపోనెంట్. వి విల్ క్రియేట్ థిస్ కాంపోనెంట్ వన్స్ ఇది చూసారా? ఇందులో స్టార్ట్ షేప్ మనము ఎప్పుడైనా కాంపోనెంట్ క్రియేట్ చేసాక వెంటనే మనకు స్టార్ట్ షేప్ వస్తది. ఓకే. స్టార్ట్ షేప్ విత్ నో ఎడిటర్ స్టార్ట్ షేప్‌లో ఇప్పుడు 4 ఉంటాయి మీకు. నేను లైక్ చెప్తాను కమింగ్ క్లాసెస్‌లో ఎలా అనేది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తారో బై డిఫాల్ట్ స్టార్ట్ షేప్ అనేది క్రియేట్ అయిపోతదనమాట. బై డిఫాల్ట్ స్టార్ట్ షేప్ అనేది క్రియేట్ అయిపోతది. ఇప్పుడు ఈ బిల్డ్ చేసే ప్లేస్‌ని ఇక్కడ మీకు వైట్ స్పేస్ ఏదైతే కనిపిస్తుందో, ఈ స్పేస్‌ని మొత్తాన్ని ఏమంటామంటే మనము ప్రాసెస్ క్యాన్వాస్ అంటాము. ఏమంటాము? ప్రాసెస్ క్యాన్వాస్. ఓకే. ఈ బిల్డ్ చేసే పేజ్‌ని మొత్తం మనం ఏమంటామంటే ప్రాసెస్ క్యాన్వాస్ అని అంటామనమాట. ఓకే. ఇక్కడ త్రూ టెస్ట్, టెస్ట్ తోటి మనం టెస్ట్ చేసుకోగలుగుతామనమాట. టెస్ట్ మీద నేను క్లిక్ చేస్తే సేవ్ చేయమని అడుగుతుంది అంతే. ఓకే. ఇక్కడ లైక్ డ్రాప్ డౌన్‌లో ఇక్కడ చూడండి టెస్ట్ కొక్కండి. ఇప్పుడు ఇది నేను ఆటమ్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాననమాట. ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఈ ఆటమ్‌తో మీరు ఈ పర్టిక్యులర్ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. ఆటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తారనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రాసెస్ నేమ్, ప్రాసెస్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇస్తామనమాట. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ షేప్స్ ఉంటాయి. కనెక్ట్ షేప్, ఎగ్జిక్యూట్ షేప్, లాజిక్ షేప్. అంటే మీరు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇక్కడ మనకి ఏముంటాయంటే మీకు అప్లికేషన్స్‌లో మనం కోడింగ్ రాస్తాం. జావా కావాలంటే జావాలో రాస్తాం కోడింగ్. నెట్ కావాలంటే నెట్‌లో రాస్తాం కోడింగ్. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాప్ షేప్, సెట్ ప్రాపర్టీ షేప్ ఇక్కడ విత్ షేప్స్ ద్వారా అవి యాక్షన్స్ అన్నమాట. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీకు ఏ షేప్ కావాలనంటే ఆ షేప్ యూజ్ చేసి నేను భూమి అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అని చెప్పాను కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ అనేది మీరు డ్రాగ్ చేసుకుంటారు. ఇక్కడ డ్రాప్ చేసుకుంటారు. ఈ ఫంక్షనాలిటీలో మనకు కావాల్సింది ఇచ్చి మనం సేవ్ చేసుకుంటామనమాట. సింపుల్. ఇది ఒక్కదానికొకటి మనము కనెక్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ యారో మార్క్ ఉందా? యారో మార్క్‌ని ఇట్లా కనెక్ట్ చేస్తామనమాట. ఇప్పుడు కనెక్ట్ చేయకముందు ఇలా డాట్‌గా ఉంటది. ఇప్పుడు మీరు గమనించారా ఇలా? డాట్‌గా ఉంది గదా! మీరు ఎప్పుడైతే మనకు కనెక్ట్ చేసారో అప్పుడు ఇట్ విల్ గివ్ ఎ లైన్. ఓకే. ఇక్కడ మీకు తెలిసిపోతదనమాట. ఓకే. దీనికి కనెక్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్‌గా స్టాప్ షేప్ పెడుతున్నాను. నా స్టాప్ షేప్ పెట్టినంక ఇప్పుడు మీకు గ్రీన్ సింబల్ అనేది ఇక్కడ లైక్ కరెక్ట్‌గా వచ్చింది చూసారా? ఇలా అన్నమాట. ఇది మీరు ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో దీన్ని ప్రాసెస్ క్యాన్వాస్ అంటాము. ఈ యారో మార్క్ ఏదైతే ఉందో, ఈ షేప్స్‌ని మనము లైక్ షేప్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది ఏదైతే ఇదుందో, దీన్నేమంటాం మనమంటే షేప్స్ ప్యాలెట్ అంటాం. షేప్స్ ప్యాలెట్. ఓకే. షేప్స్ ప్యాలెట్ అని అంటామనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఆప్షన్స్. ఇక్కడ
ప్రాసెస్ ఆప్షన్స్ ఉంటాయి. సమ్ జనరల్ మోడ్, బ్రిడ్జ్ మోడ్, లో లాటెన్సీ మోడ్ అనేసి. అవి మోడ్స్ అనమాట. అంటే మనం ఎందులో ఎలా మోడ్స్‌ని ఎలా సెట్ జేసుకోవాలి? అసలు ప్రాసెస్ మోడ్ అంటే ఏంటి? జనరల్ మోడ్ అంటే ఏంటిది? లో లాటెన్సీ మోడ్ అంటే ఏంటి? ఇది డిఫరెంట్ ప్రాసెస్ ఆప్షన్ అనమాట. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవి. ఇవి ఏంటంటే ఇది ఎక్స్‌టెన్షన్స్. ఓకే. మీరు చెప్పారు కదా! ఎక్స్‌టెన్షన్స్ అనేసి. అంటే ఎక్స్‌టెన్షన్స్ మనం తీసుకోవచ్చా అని. ఇక్కడ కనెక్షన్ సెట్టింగ్స్, ఆపరేషన్ సెట్టింగ్స్ ఇవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏవైతే కనెక్షన్స్ ఉంటాయో ఆ కనెక్షన్స్‌ని ఇక్కడ డ్రాప్ డౌన్‌లో క్లిక్ చేసుకొని లైక్ ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్ వాళ్ళకు ఏ కనెక్షన్ కావాలో ఆ కనెక్షన్ ఇక్కడ మోడిఫై చేసుకోవడానికి ఉంటదన్నమాట. ఎక్స్‌టెన్షన్స్ ఇచ్చుకుంటే ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్ కూడా అది ప్రాసెస్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఎక్స్‌టెన్షన్స్ ప్రాసెస్ వి విల్ డిస్కస్ విత్ కమింగ్ క్లాసెస్ అన్నమాట. ఓకే. ఇది అరేంజ్ ఆప్షన్. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ ఒక షేప్, ఇక్కడ ఒక షేప్, ఇక్కడ ఒక షేప్ ఉంది గదా! దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే అవి అరేంజ్ అయిపోతాయన్నమాట. ఇది. క్లిక్ చేసాం చూసారా? మీరిది ఎక్కడ ఇచ్చినా గూడా. ఇప్పుడు నేనిది ఇక్కడ ఇచ్చాను. ఓకే. ఇది ఇలా ఇచ్చాను. ఇచ్చి నేను నార్మల్‌గా సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ అరేంజ్ అంటే ఓకే. ఇవిలా అరేంజ్ అయిపోతాయన్నమాట. అది ఇది అన్నమాట. ఇక్కడ నావిగేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి నావిగేట్ చేయాలనుకుంటున్నారు. ఇలా అన్నమాట. ఇలా. మనం నావిగేషన్స్ ఎక్కువ ఇందులో యూజ్ చేయము. ఇది నోట్స్ అన్నమాట. మీరు పర్టిక్యులర్ దానికి ఇప్పుడు ఈ ప్రాసెస్‌కి మీరు ఏమైనా నోట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారా? అంటే దీనికి ఈ ప్రాసెస్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు ఏమన్నా సేవ్ చేసుకోవాలనుకుంటే అది నోట్స్‌లో ఇచ్చుకుంటారన్నమాట. అంతే. ఇప్పుడు రియల్ టైమ్‌లో మీరేం చేశారంటే ఇక్కడ రూట్ ఫోల్డర్ ఉంది గదా! ఇప్పుడు యాస్ ఎ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా మీరేం చేశారంటే వాళ్ళకి రియల్ టైమ్‌లో పర్టిక్యులర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్‌కి పర్టిక్యులర్ ఒక ఫోల్డర్ ఉంటదన్నమాట. ఓకే. న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేనున్నాను. నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఓకే. మహన్య. మహన్య అనేది నాకు ఒక ఫోల్డర్ ఉంటది. ఓకే. ఇదిగోండి. ఈ ఫోల్డర్‌లోనే మహన్య అనే ఫోల్డర్‌లోనే మనం క్రియేట్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు మహన్యాలోకెళ్ళి ఇప్పుడు మనము రూట్ ఫోల్డర్‌లో న్యూ కాంపోనెంట్ అనేది ప్రాసెస్ క్రియేట్ చేస్తే అది రూట్ ఫోల్డర్‌లో పడిపోతది. ఓకే. రూట్ ఫోల్డర్‌లో పడిపోతది. ఇప్పుడు మనము పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఇప్పుడు మహన్య అని ఉంది. మహన్య ఇప్పుడు ఇది మహన్య. ఓకే. మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు మహన్యలోనే నేను నా ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసుకుంటాను. ఒకటి న్యూ కాంపోనెంట్ తీసుకొని ఓకే. ప్రాసెస్ కాంపోనెంట్ నేను క్రియేట్ చేశాను. ఓకే. ప్రాసెస్ కాంపోనెంట్ నేను క్రియేట్ చేసుకొని విత్ నో డేటా తోటి ఓకే. విత్ నో డేటా తోటి ఇస్తున్నాను. ఓకే. ఓకే. ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు నేనిక్కడ సేవ్ చేశాను చూడండి. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు ఇది ఎందులో క్రియేట్ అవుతది ఈ ప్రాసెస్ అనేది? ఈ ప్రాసెస్ అనేది ఎందులో క్రియేట్ అవుతది? అండర్ రూట్ ఫోల్డరా? లేకపోతే నా ఓన్ ఫోల్డరా? మీ ఫోల్డర్. ఓన్ ఫోల్డర్. ఓకే. ఓన్ ఫోల్డర్. ఇది ఓన్ ఫోల్డర్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఇది బెస్ట్ కాంపోనెంట్ ప్రాక్టీస్. మనం ఒక్క నిమిషం మేడం. కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు నోట్ డేటా అని సెలెక్ట్ చేసుకున్నారు కదా! యెస్. ఓకే. కొద్దిగా ట్రై చేయండి. ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తే చెప్తాం. దాంట్లో న్యూ ఆప్షన్స్ కాంపోనెంట్. న్యూ కాంపోనెంట్. 4 ఆప్షన్ ఇప్పుడు నేను ఇదే ఓపెన్ చేశాను చూడండి. 4 ఆప్షన్ చూపెడుతది. కనెక్టర్, ఓకే. ట్రేడింగ్ పార్ట్నర్, డేటా పాస్ త్రూ, నో డేటా. See, in real time, what is the option we are using in frequently? Connector నో or డేటా. trading partner? No నో data డేటా. only. నో డేటానే If తీసుకుంటాము. see, so for example, data will be required, right? Then what is the use of no data? Data will be required. If data will be required, we will go with the connector. Okay. If the data will required, we will go with the connector shape. And no data, particularly no data ఎందుకు యూజ్ చేస్తామంటే no data it will create the empty document. Empty document create చేస్తే క్రియేట్ చేసి దాని తర్వాత మనము ఏ యాక్షన్స్ కావాలో మనం ఇంటర్నల్‌గా లోకల్‌లో టెస్ట్ చేసుకోవడానికి నో డేటా యూజ్ చేస్తామన్నమాట. నో డేటా అనేది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. మనకు కనెక్టర్ లెవెల్ నుంచెల్లి మనకు ఏ డేటా వస్తుందో మనకు తెలీదు. ఓకే. పర్టిక్యులర్‌గా Okay. ఏ డేటా వస్తుందో మనకు తెలీదన్నమాట. So that it is a best practice to start with the no data because it will create the empty document. It will not give any errors.
Okay. After creating the component, we can modify, right? For Yes. example, I'll choose the no data option. Then I'll create one component for us. Then Okay. the client will be asking for the create Yes. this. They need to fetching the data. We can use it. Remaining three Need to fetch options, the right? data, we can use the connector and connect. If client wants to fetch the data, we need to pick up the connector and we need to ask like which connector you are using, which connector we need to use to get the data, to pull the data or to push the data. We need to ask for the client like what are the connectors you are using to get the data or like that. Just we need to ask to the client connector. Okay, మనం కనెక్టర్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ కనెక్టర్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయగానే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్ ఉంటుంది. ఎందులో డేటా వస్తుందో మనము ఆ కనెక్టర్ ని తీసుకొని మనం అందులో ఉన్న ప్రాపర్టీస్ ఇచ్చి మనం సేవ్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ కనెక్టర్ తీసుకున్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట. అలా. But Okay. One more thing add on that question. Okay. See, for example, I issue the ticket on something ticketing tool. Okay. This is Okay. the ticketing. The team leader, anyone is assigning the ticket to me. Then you need to create one component. Then you need to fetch the data from somewhere. They will sending a query. They will give the connector address, path, and all everything, right? In the ticket. ఎవ్రీథింగ్ There is అనేది జీరా టికెట్ లో ఇస్తారు. there is nothing to say. Just to connect the Yes. data. Then they There is will nothing to do. Hmm. బికాస్ మీరు ఏం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన Hmm. డీటెయిల్స్ ని మనం కాన్ఫిగర్ చేయాలి. మీకు ఎలా కాన్ఫిగర్ చేయాలని తెలిసి ఉండాలి. మీరు వాళ్ళు డిస్క్ కనెక్టర్ ఇస్తే మీరు ఆ డిస్క్ కనెక్టర్ ఫంక్షనాలిటీ ఏంటి, ఆ డిస్క్ కనెక్టర్ లో మీరు ఎక్కడ తీసుకోవాలి, ఏ పర్టికులర్ షేప్ దగ్గర మీరు తీసుకోవాలి, ఏ పర్టికులర్ సినారియో దగ్గర మీరు తీసుకోవాలి అనేది పాయింట్ అన్నమాట ఇక్కడ. Okay. Okay, I understand. See, నాకేం డౌట్ అంటే just assign the task means there is no scope, right? We are in the blind. Yes, Okay, we yes. know that how to configure. Then but we are in the blind to where we fetching. That is a thing. ఎస్ ఎస్ Then వేర్ వి ఫెచ్చింగ్ అని అంటే మనకి భూమిలో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్ లైక్ వాట్ ఎవర్ ద డేటా అండ్ ఆల్. మీకు రిక్వైర్మెంట్ జీరా టికెట్ అసైన్ చేసినప్పుడే ఆ జీరా టికెట్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఓకే, అంటే రియల్ టైమ్ లోకి మీరు వెళ్ళాక మీకు జీరా ఎలా అసైన్ అవుతుంది, అది స్ప్రింట్ వైజ్ ఏ స్ప్రింట్ వైజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది. ఓకే, అందులో ఏమేం స్టేట్స్ ఉంటాయి, రెడీ స్టేట్, మూవ్ స్టేట్, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు థియరీ అండర్స్టాండ్ చేసుకోండి అంతే. జస్ట్ మీరు okay. అడిగారు కాబట్టి నేను అది చెప్పాను. బట్ జస్ట్ థియరీ అండర్స్టాండ్ చేసుకోండి. లైక్ నేను కమింగ్ క్లాస్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గా. ఓకేనా? ఓకే, అంటే రియల్ సినారియోస్ కు దగ్గరగా ఎంత వీలైతే అంత కొద్దిగా చెప్తే కనుక ఈజీగా కొద్దిగా డెప్త్ వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. ఎందుకంటే షూర్ నేను ఎప్పుడు రియల్ టైం ఇప్పుడు షేప్ ఎక్స్ప్లెయిన్ చేయను. నార్మల్ గా రియల్ టైం నార్మల్ గా సినారియో తీసుకుని దానికి తగ్గట్టు రిక్వైర్మెంట్ తగ్గట్టే చేసుకుందాం. నో వరీస్. ఓకే, అది బెస్ట్ వే టు ఎస్ అండి. ఓకే. ఓకే, ఇప్పుడు మన పర్టికులర్ ఫోల్డర్ లో మనం చేస్తాం అన్నమాట ఇది. ఓకే, దీనినేమో ప్రాసెస్ క్యాన్వాస్ అంటాము, ఇదేమో షేప్స్ ప్యాలెట్ అంటాము, ఈ మొత్తం దాన్ని ఏమో కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అని అంటాము. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఈ ఫోల్డర్, ఇవి స్ట్రక్చర్స్ అనేవి ఇంకొకటి. ఇప్పుడు ఈ మహన్య ఫోల్డర్ లో మనము ఏంటంటే మనం ఇంకొక సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మహన్య అనేది ఒక ఫోల్డర్ ఉంది, అందులో మనము సబ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని అందులో కూడా ప్రాసెస్లు క్రియేట్ చేసుకోవచ్చు. మహన్య ఇందులో చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాక మనము న్యూ ఫోల్డర్, రీనేమ్, కాపీ, డిలీట్, పర్మిషన్స్. ఇప్పుడు ఇందులో కూడా పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోల్డర్ చూడడానికి మీకు ఎవరెవరికి ఏం పర్మిషన్ ఉంటుంది ఏంటి అనేది కూడా ఫోల్డర్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు సి ఉంది. ఓకే, ఏబిసిడి ఇలా ఫాలో అవుతుంది అనమాట. ఏబిసిడి, ఎం, అలా పిఎస్ ఇలా ఫాలో అవుతుంది అనమాట ఆ స్ట్రక్చర్ అనేది. ఇలా ఇది ఆల్ఫా న్యూమరిక్ అన్నమాట. ఓకే, మీరు ఏ ఫోల్డర్ క్రియేట్ చేసినా కూడా, ఇప్పుడు నేను మహన్య క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను నార్మల్గా జెడ్ లైక్ ఒక ఫోల్డర్, రూట్ ఫోల్డర్ లో లైక్ జెడ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇది ఎక్కడ రావాలి,
నేను చెప్పిన సినారియో ప్రకారం ఇప్పుడు ఫోల్డరు లాస్ట్‌లో Last. రావాలి. లాస్ట్. యెస్. చూసారా లాస్ట్‌లోకి వచ్చింది? అలా. ఇఫ్ ఏదైనా ఇంకొకటి ఇప్పుడు నాకేదైనా ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ నేను లైక్ పిన్ లాగా అన్నమాట. నేను టాప్‌లో పెట్టుకోవాలనుకుంటున్నా. మహన్య ఫోల్డర్‌ని నేను టాప్‌లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలంటే రీనేమ్ చేసి దాని ముందు మనం హ్యాష్ ట్యాగ్ ఇస్తాం. ఓకే. హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మనం సేవ్ చేస్తే అది మనకి పైనెళ్తదనమాట. ఓకే. ఇక్కడ చూసారా మహన్య అనేది టాప్‌లోకెళ్ళింది గదా! హ్మ్. మహన్య పైన కామన్ కనెక్షన్స్ ఎందుకుందంటే ఇప్పుడు చూడండి. సి ఫస్ట్ ఒస్తది. తర్వాత ఎం ఒస్తది. కదా! తర్వాత పి ఒస్తది. తర్వాత టి అలా అన్నమాట. ఇఫ్ మీరు ఏదైనా లైక్ పిన్ ఫోల్డరు అది ఏదైనా ఫోల్డర్‌ని మీరు టాప్‌లో చూడాలనుకుంటే మనం యాష్ ఇస్తామన్నమాట మనం. ఓకే. అలా. ఇది ఫోల్డరు మనము రూట్ ఫోల్డర్‌లో మనము న్యూ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండర్ దట్ లైక్ సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ అని అంటాము. ఇది మనము లైక్ ప్రాసెస్ క్యాన్వాస్ అని అంటాము. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే రన్ టైమ్ ఇంజిన్ చూసాం గదా! ఆటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము మనము. ఓకే. ఆటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము. ఇప్పుడు చూడండి. ఆటమ్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనము ఫస్ట్ ప్లీజ్ కాన్సంట్రేట్. ఇందులోనే ఆటమ్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనం ఫస్ట్ వి విల్ గో విత్ ద మేనేజ్ టాబ్. ఓకే. మేనేజ్ టాబ్‌లోకెళ్ళి రన్ టైమ్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళాలి. రన్ టైమ్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళి ఇక్కడ ఆల్రెడీ 2 ఆటమ్స్ చేసాము మేము. లైక్ ఇక్కడ వేరే ఆటమ్ ఒకటి తీసుకున్నాము. న్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే. దేని మీద క్లిక్ చేయాలి? ఫస్ట్ ఎక్కడికెళ్ళాలి? ఫస్ట్ మేనేజ్, తర్వాత రన్ టైమ్ మేనేజ్‌మెంట్, తర్వాత న్యూలోకెళ్ళాలి. న్యూలో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 వస్తాయన్నట్టు మనకు. ఓకే. బేసిక్ రన్ టైమ్. ఓకే. ఇక్కడ బేసిక్ రన్ టైమ్ అని ఉంది. ఎన్విరాన్మెంట్ అని ఉంది. బేసిక్ రన్ టైమ్ అంటే మనం ఆటమ్ ఇన్‌స్టాల్ చేయడానికి బేసిక్ రన్ టైమ్ వాడతాము. ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి అనంటే వర్క్ ప్లేస్ అన్నమాట. అంటే వర్క్ ప్లేస్. అది ఇప్పుడు రన్ టైమ్ ఏదైతే ఉందో మనము ఇ ఇచ్చిన ఆటమ్‌ని ఆ ఆటమ్‌ని మనం ఎన్విరాన్మెంట్‌కి అటాచ్ చేయాల్సి ఉంటది. ఓకే. ఎన్విరాన్మెంట్ అనేది వర్క్ ప్లేస్. మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటదన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్‌ని లైక్ మనం ఏదైతే ఆటమ్ ఉందో ఆ ఆటమ్ ఎన్విరాన్మెంట్‌కి అటాచ్ చేయాల్సి ఉంటది. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిప్లాయ్‌మెంట్ లెవెల్‌లో లైక్ ఏదైనా ప్రాసెస్ డిప్లాయ్ చేయాలంటే డిప్లాయ్‌మెంట్ లెవెల్‌లో మనం ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అది డిప్లాయ్‌మెంట్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు లైక్ ఆటమ్ ఇన్‌స్టాల్ చేసుకుందాము. బేసిక్ రన్ టైమ్ మీద మీరు క్లిక్ చేశాక ఇక్కడ చూడండి. మీకు సెటప్ ప్రిఫరెన్స్ అని వస్తది. ఓకే. ఇన్ ద క్లౌడ్, లోకల్. మనకు 2 ఉంటాయన్నమాట. ఇన్ ద క్లౌడ్ అంటే ఇప్పుడు నో క్లౌడ్స్ అవైలబుల్ అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిసేబుల్ చేశారు. అంటే ఎవ్రీ సాటర్‌డే ఎవ్రీ సెకండ్ సాటర్‌డే మనకు ఒక రిలీజ్ వస్తదన్నమాట. ఆ రిలీజ్‌లో మనకి కొత్త రిలీజ్ చేస్తా ఉంటారన్నమాట వాళ్ళు. అంటే కొత్త రిలీజ్‌లు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు కొత్త మోడిఫికేషన్స్ చేస్తున్నారు ఇప్పుడు భూమిలో. ఓకే. ఇక్కడ మనము లోకల్ ఆటమ్ క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే బికాజ్ నో క్లౌడ్స్ ఆర్ అవైలబుల్ కాబట్టి చేసుకుందాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన లోకల్‌లో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. నాది విండోస్ 64 బిట్. ఓకే. విండోస్ 64 బిట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కింద సెక్యూరిటీ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి. సెక్యూరిటీ ఆప్షన్స్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనము యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి మనము యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మనం రిజిస్టర్ అవ్వచ్చు. లైక్ ఆటమ్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఐదర్ టోకెన్ ఇచ్చి మనం ఇన్‌స్టాల్ చేయొచ్చన్నమాట ఆటమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోకెన్ ఇచ్చి మనము ఆటమ్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాము. అక్కడ మీకు టోకెన్ ఎలా వస్తదంటే టోకెన్ ఈస్ వాలిడ్ ఫర్ 24 అవర్స్. ఓకే. ఓకే. ఇన్‌స్టాలర్ టోకెన్. జనరేట్ టోకెన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే హ్మ్. ఇక్కడ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. జనరేట్ అయిన దాన్ని మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ డౌన్‌లోడ్ ఇన్‌స్టాలర్ మీద క్లిక్ చేస్తాం. డౌన్‌లోడ్ ఇన్‌స్టాలర్ మీద క్లిక్ చేయగానే అది డౌన్‌లోడ్ అయితుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది చూడండి. హ్మ్. ఇది మనం ఫోల్డర్‌లో తీసుకుంటాము. ఓకే.
ఇది డౌన్లోడ్ ఎక్కడైందో అక్కడ ఇక్కడ చూడండి. ఓకే, ఆటమ్ ఇన్స్టాల్ 13. ఓకే, ఏదైతేది ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసేదాన్ని మనము డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయకూడదు. డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తే అది రన్ అవ్వదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసి దాని మీద డబుల్ క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేసి రన్ ఎనీవే. ఓకే, ఓకే చూడండి, యూ మస్ట్ బి లాగ్డ్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ వెన్ ఇన్స్టాలింగ్ దిస్ ప్రోగ్రామ్. మనము ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే రైట్ క్లిక్, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఓన్ సిస్టంలో పాపప్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో. నేను ఇప్పుడు ఎస్ మీద క్లిక్ చేశాను. చూసారా, ఎక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పాపప్ వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, టోకెన్ ఇవ్వచ్చు. యూజర్ నేమ్ ఉన్న పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి అంటే మీరు ఏవైతే మీ భూమి క్రెడెన్షియల్స్ ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ అనేవి ఇక్కడ ఇస్తాం అనమాట. భూమి క్రెడెన్షియల్స్. ఓకే, భూమి క్రెడెన్షియల్స్ ఇప్పుడు మనము భూమి ఓపెన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఉన్న అక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడి వీ కెన్ గివ్ యాజ్ అ యూజర్ నేమ్, పాస్వర్డ్ వీ కెన్ గివ్ యాజ్ అ పాస్వర్డ్ అనమాట. ఇప్పుడు మనం టోకెన్తో ఇట్లా ఇక్కడ ఆటమ్ నేమ్ కొక్కొండ అని ఉంది. ఇప్పుడు టోకెన్ మీద నేను క్లిక్ చేశాను. టోకెన్ ఇంతకుముందు మనం కాపీ చేసుకుంది, ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఆటమ్ నేమ్ మహన్య టెస్ట్ ఆటమ్ అని ఇస్తున్నాను నేను. ఓకే, ఆటమ్ నేమ్ వచ్చేసి టెస్ట్ _ ఆటమ్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అని ఆటమ్ నేమ్ ఇచ్చి క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అని. ఓకే, ఎన్విరాన్మెంట్ మీరు ఎలా క్రియేట్ చేయాలో చూపెడతాను. దాని మీద క్లిక్ చేసి ఆ టెస్ట్కి నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ నెక్స్ట్. ఫైల్స్ అనేది డౌన్లోడింగ్ JRE ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట. JRE ఫైల్స్ అవి ఇంటర్నల్ గా జరుగుతాయి అనమాట. అవి ఇన్స్టాల్ ఆ ఐటమ్ కి సంబంధించిన అన్ని ఇన్స్టాల్ చేసుకుంటాయి అవి. We need to wait for while installing. It will take like 1 to 2 minutes. అది తొందరగా కూడా అయిపోవచ్చు బేస్డ్ ఆన్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని బట్టి. మేడం రియల్ టైంలో లోకల్ ఐటమ్ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తామా? లోకల్ ఐటమే యూజ్ చేస్తాం రియల్ టైంలో, ఎందుకంటే మనకి 10 MB లోపే డిప్లై చేయగలం కదా లోకల్ ఐటమ్ తోటి. లోకల్ ఐటమ్ తోనా 10 MB లేదు లోకల్ ఐటమ్ తో మనం ఎంతైనా మనం చేసుకోవచ్చు. అంటే అది 10 MB అనేది అది ఇది వరకు, ఎందుకంటే భూమి ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. ఓకే, మనం ఎంతైనా మనం చేసుకోవచ్చు. ఈ ఐటమ్ ని యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అండ్ టీమ్ లీడ్ లెవెల్లో కూడా మనం ఐటమ్స్ ని యూజ్ చేస్తాము. అది ఆఫ్టర్ అది డిప్లాయింగ్, అది వన్స్ ప్రొడక్షన్కి వెళ్ళాక వాళ్ళు క్లౌడ్ ఐటమ్స్ వాళ్ళు టెస్టర్స్ కానీ లేకపోతే మన పైన లెవెల్లో కానీ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. బట్ డెవలపర్ సీనియర్ డెవలపర్ అసోసియేట్ కన్సల్టెంట్ లెవెల్లో మనకి ఈ లోకల్ ఐటమ్ పర్మిషన్ మాత్రమే ఇస్తారు. ఇదిగోండి కంప్లీట్ అయిందని చూపెడుతుంది. ఫినిష్ చేశాను. స్మాల్ డౌట్ మేడం, ఇప్పుడు మీరు లోకల్ ఐటమ్తో ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు, దాన్ని మీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ చేశారు, అయిపోయింది. దాన్ని నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐటికి మూవ్ చేయాలనుకోండి ఎగ్జాంపుల్ విత్ సో ఈ లోకల్ ఐటమ్ అలా ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎస్ఐటికి కానీ అదర్ ఇందులో ఎస్ఐటి ఉండవు. వెయిట్ ఓకే, వేరే అదర్ ఎన్విరాన్మెంట్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎన్విరాన్మెంట్స్ ఉండవు. నేను చెప్పేది వినండి ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఇందులో ఏంటంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉంటుంది ఇందులో. ఓకే, ఇది మనము ఇప్పుడు లోకల్ ఆటమ్తో మనము ఆటమ్తో టెస్ట్ చేసుకుంటాం. ఓకే, మీరు ఏ ఆటమ్తో కావాలంటే మీకు క్లౌడ్ కావాలా క్లౌడ్తో టెస్ట్ చేసుకుంటాం, లోకల్ కావాలా లోకల్తో టెస్ట్ చేసుకుంటాం. మీరు డిప్లాయ్ చేసేది ఆటమ్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట. ఇది మూవ్ టు ద ప్రొడక్షన్ కానీ ఓన్లీ మనము డెవలప్మెంట్ తర్వాత ప్రొడక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది బేస్డ్ ఆన్ ఆటమ్ మాత్రమే వర్క్ అవుతుంది.
ఇప్పుడు మనము రియల్ టైమ్‌లో ఇప్పుడు లైక్ అప్లికేషన్స్‌లో ఎలా అంటే మనము డెవలప్‌మెంట్ నుంచెల్లి ఎస్ఐటీ నుంచెల్లి యూఏటీ నుండి మనము ప్రాడ్‌కి మూవ్ చేస్తాం. అలా ఉండదన్నమాట ఇందులో మూవింగ్స్. మీరు ఏ యాటమ్‌ని కావాలంటే జస్ట్ 2 యాటమ్స్ ఉంటాయి. టెస్ట్ యాటమ్, క్లౌడ్ యాటమ్, ఎన్విరాన్మెంట్స్ ఉంటది. టెస్ట్ ఎన్విరాన్మెంట్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్. మీరు ఏ యాటమ్‌తో కావాలంటే ఆ యాటమ్‌తో టెస్ట్ చేసుకుంటారు అంతే. లోకల్ డేటా, క్లయింట్ డేటా ఇలా అన్నమాట. మనకి ఇక్కడ మూవ్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మీ డౌట్ చెప్పండి. యాహ్! గాట్ యూ. సో, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో మీరు డెవలప్ చేసుకున్నారు. సో, టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో మీరు లోకల్ యాటమ్‌తో టెస్ట్ చేసుకొని అంతా వర్కింగ్ ఫైన్. సో, ఆ! దాన్ని ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు, సో, ఈ హ్మ్. లోకల్ యాటమే క్యారీ ఫార్వర్డ్ అవుతదా? లేదు అంటే బిల్డ్ అండ్ డిప్లాయ్ ప్రాసెస్‌లో సో, ఓహ్, అక్కడ క్లౌడ్ యాటమ్ అని ఎలాగా అది డిఫరెన్స్ లేదు. ఎలా? లేదు. త్రూ లోకల్ యాటమే. నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు నేను ఆహ్, లైక్ ఓకే అది. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనకు యాటమ్ అనేది ఇన్‌స్టాల్ అయిందా? టెస్ట్ యాటమ్ చూసారా? హ్మ్. టెస్ట్ యాటమ్ అనేది ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఓకే. ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఇక్కడ నేను ప్రొడక్షన్‌ను టెస్ట్ ఉంది. ఓకే. ఓకే. టెస్ట్ ఉంది. హుహు. ఓకే. నేను టెస్ట్ తీసుకొని సేవ్. ఇది నేమ్ రిక్వైర్డ్. నేమ్ అంటే హ్మ్. డెమో టెస్ట్ ఈఎన్‌వి అని క్రియేట్ చేస్తాం. టెస్ట్_ఈఎన్‌వి. ఓకే. టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి ఈ లోకల్ యాటమ్ అనేది ఇప్పుడు లోకల్ దానికి ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ ఉంది కదా! అటాచ్‌మెంట్ ఇక్కడ టెస్ట్ చూస్ రన్ యాటమ్ టు టెస్ట్. ఓకే. టెస్ట్ యాటమ్. ఓకే. సేవ్. ఇక్కడ బిల్డ్ ఉంది గదా! బిల్డ్‌లో మనము ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు బిల్డ్ చేశారు. మీరేమంటున్నారంటే ఇప్పుడు మహాన్య ఉంది గదా! మహాన్యలో నేను ఈ ప్రాసెస్‌ని బిల్డ్ చేశాను. ఓకే. ఓపెన్ కాంపోనెంట్. ఇది బిల్డ్ చేసుకొని ఇప్పుడు నేను డిప్లాయ్ ఎలా చేయాలో చెప్తాను. క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్. దీనికి నార్మల్‌గా ఒక ప్యాకేజ్ కాంపోనెంట్ మనం క్రియేట్ చేస్తాము. యాడ్ డీటెయిల్స్ ఇక్కడ వెర్షన్ ఫర్ ఆల్ 1.2 నేను ఇప్పుడు ఇది డిప్లాయ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్‌లో ఇప్పుడు చూడండి. టెస్ట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్. ఓకే. ఫిల్ చేశారు. అందులో మీరు ఒకవేళ లోకల్‌లో కావాలంటే లోకల్‌లో, క్లౌడ్‌లో కావాలంటే ప్రొడక్షన్‌లో. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావాలంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లోకల్ ఎన్విరాన్మెంట్ కావాలంటే లోకల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకే. టెస్ట్ ఎన్విరాన్మెంట్ మనం క్లియర్ చేసాం. టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి ఇప్పుడు టెస్ట్‌ది ఈ టెస్ట్ తీసుకుందాం. ఈ టెస్టే ఎందుకు తీసుకోవాలి అంటే బికాజ్ ఈ టెస్టే ఎందుకు తీసుకోవాలి అంటే నేను డూప్లికేట్ చేస్తాను. దీన్ని ఇది డూప్లికేట్ చేస్తాను చూడండి. యాడ్ డూప్లికేట్. ఓకే. డూప్లికేట్ చేశాను ఇది. ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మనము సపోజ్ ఈ యాటమ్‌తో ఇప్పుడు ఈ టెస్ట్ యాటమ్ ఉంది. ఓకే. ఈ టెస్ట్ యాటమ్ అనేది ఈ ఎన్విరాన్మెంట్‌కి అటాచ్ అయింది. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి అటాచ్ అయింది. ఈ టెస్ట్ యాటమ్ తోటి మనం ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మనము టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేస్తాము. ఒకవేళ ప్రొడక్షన్‌లో మీరు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు టెస్ట్ దాంట్లో లోకల్‌లో టెస్ట్ చేసింది మీరు ప్రొడక్షన్‌లోకి మూవ్ చేసుకోవాలంటే అదే ప్రాసెస్ మనం ఏం చేయాలి అనంటే ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ఉంది గదా! ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది ఎలా వస్తుందంటే న్యూ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రొడక్షన్ 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటది. ఓకే. ప్రొడక్షన్ ప్రాడ్ ఈఎన్‌వి అని ఉంటది. 2 ఉంటాయి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సేవ్. ఇక్కడ సేవ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్
ఓకే. ఇక్కడ ప్రాడ్ ఎన్1 ఉంది చూసారా? ప్రాడ్ ఈఎన్వి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. లెఫ్ట్ సైడ్‌లో ప్రాడ్ ఈఎన్వి అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. ప్రాడ్ ఈఎన్వి అనేది క్రియేట్ అయిపోయింది. ప్రొడక్షన్. చూస్ రన్ టైమ్స్ టు అటాచ్. ప్రొడక్షన్. చూస్ రన్ టైమ్ టు అటాచ్. ఓకే. ప్రాసెసింగ్ సర్టెన్ అటాచ్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఇది చూసారా? ఇక్కడ ప్రాడ్ ఈఎన్వి. ఈ ప్రాడ్ ఈఎన్వి అనేది ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో మనం డిప్లాయ్ చేస్తామన్నమాట. అంతే. టెస్ట్ కావాలనంటే మనం టెస్ట్‌లో చేస్తాము. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో కావాలంటే దాంట్లో టెస్ట్ చేస్తాము. ప్రొడక్షన్ దాంట్లో అందులో చేస్తాము. ఓన్లీ మనకి 2 మాత్రమే ఉంటాయి. ఇందులో యూఏటీ, ఎస్ఐటీ కాన్సెప్ట్ ఏమి ఉండవు. మీరు ఒకవేళ టెస్ట్ లోకల్‌లో కావాలనంటే టెస్ట్ ఐటెమ్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, మీకు ప్రొడక్షన్‌లో కావాలంటే లైక్ ప్రొడక్షన్ ఐటెమ్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అలా అన్నమాట. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌ను ప్రొడక్షన్ దాంతోని కూడా మనం చేసుకోవచ్చు. అలా అన్నమాట. అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉందా? యెస్. క్లియర్. క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు ఈ ఐటెమ్ చూసారా? ఐటెమ్ ఇన్‌స్టాల్ అయింది చూసారా? ఇప్పుడు అర్థమైందా ఐటెమ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో? యెస్. ఈ ఐటెమ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఇన్‌స్టాల్ చేసిన ఐటెమ్ ఏదైతే ఉందో మనకు ప్రాసెస్ టెస్ట్ చేయడానికి మీరు ఈ ఐటెమ్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఏదైతే మీరు ప్రాసెస్ క్రియేట్ చేశారో ఆ ప్రాసెస్‌ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ ఐటెమ్ పెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు. అది క్యాన్సిల్. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ మనం టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి డ్రాప్ డౌన్‌లో చూసారా? టెస్ట్ ఐటెమ్ వచ్చింది. చూసారా? టెస్ట్ ఐటెమ్. టెస్ట్ ఐటెమ్ తోటి చేసి మీరు ఓకే చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. హాయ్ ఓకేనా? అండి. ప్రాసెస్ ఒక్క నిమిషం మేడం. మేడం ఓకేనా? ఓకే. మేడం ఈ రోజు తోటి మనకు ఫ్రీ సెషన్స్ అయిపోతాయండి. రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మన డెల్భూమి డ్యూరేషన్ వచ్చేసి 45-60 డేస్ పడుతుంది. నా పేరు వచ్చేసి వెంకట్. నేను మీకు జాయిన్ లింక్ పంపించాను. సో ఆ కమ్యూనిటీలో జాయిన్ లింక్‌లో కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చాను వర్క్ యాట్‌ది. అందులో జాయిన్ అవ్వండి. ఈరోజు రికార్డింగ్ కూడా కమ్యూనిటీలో పెడతాను. మీకు కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్‌కి. సో అది మీకు 1 ఇయర్ పాటు ఉంటుంది మినిమమ్. సో మీకేమన్నా డౌట్స్ వస్తే అక్కడ మీరు ఆ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు సెషన్ రికార్డింగ్ కూడా మీకు పర్సనల్‌గా షేర్ చేస్తాను. రికార్డింగ్స్ కూడా 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటాయి. మీకు ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్‌కి కాల్ చేయండి. 9059868766. ఈరోజు నిన్న డెమో జరిగిందండి. ఈరోజు ఫస్ట్ క్లాసు. సో ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి మనకి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? అంటే లైక్ అమౌంట్ ఎలా అంటే లైక్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాలా? లేక ఫుల్ అమౌంట్ పే చేయాలా? నాకు ఒకసారి కాల్ చేయండండి. కోర్స్ కాస్ట్ వచ్చేసి 16,000 ఉంటుంది. ఓకే. సో నా నంబర్ ఉంది కదా మీకు. యాక్చువల్‌గా నాకు 2 నంబర్స్ ఉంటాయి. రెండో నంబర్ నుంచి మీకు జాయినింగ్ కూడా పెట్టాను నేను ఈరోజు. ఓకే. సో నా పర్సనల్ నంబర్ 9059868766కి కాల్ చేయండి. కెన్ యూ పింగ్ దట్ నంబర్ ఇన్ చాట్? కాల్ చేయండండి. యాక్చువల్‌గా అది పింగ్ చేయడం కాదు. కాల్ చేయండి సార్. మీ నంబరు లేకపోతే పర్సనల్‌గా చాట్ చేయలేం కదా! వాట్సాప్ బ్లాక్ చేయవుతుంది మేడం ఊరికే. ఆహా! ఓకే. నాది బిజినెస్ అకౌంటు ప్లస్ బె సరే. ఓకే. ఓకే మేడం. సో మీరు కూడా ఒకసారి రిపీట్ చేయండి మేడం క్లాస్ ఎండింగ్‌లో. థాంక్ ఓకే. యూ సార్. చేస్తాను. క్లాస్ డిస్టర్బ్ థాంక్ చేసి. యూ. థాంక్ యూ అండి. షూర్. ఓకే. ఓకే. లైక్ బ్యాక్ టు దట్ వర్క్. చూడండి. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మీకు గ్రీన్ సింబల్‌లో కనిపిస్తుందా? ఓకే. గ్రీన్ సింబల్‌లో కనిపిస్తే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినట్టు అర్థం. ఓకే. గ్రీన్ సింబల్ ఉంటే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినట్టు అర్థం. ఓకే.
అలా ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందనేవి మనం ఇక్కడ చూడాలి. స్టార్ట్ విత్ నో డేటా కింద ఉంటది. లాగ్స్, కనెక్షన్ డేటా. ఇక్కడ ఎంప్టీ డాక్యుమెంట్ నేను చెప్పాను కదా! స్టార్ట్ విత్ నో డేటా అంటే ఎంప్టీ డాక్యుమెంట్ క్రియేట్ అవుతదని. ఇక్కడ ఎంప్టీ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఓకే. కనెక్షన్ డేటా ఇక్కడ ఏం రాలేదు. బికాస్ నో డేటా కాబట్టి మనకేం రాలేదు. ఇలా అన్నమాట. డాక్యుమెంట్స్ మనం డేటా ఇలా చూసుకోవచ్చు. సో, ఇలా అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే అన్ని షేప్స్ ఇక్కడ పర్టిక్యులర్ సినారియోస్‌ని బట్టి మనం షేప్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఆ ఫంక్షనాలిటీ బేస్డ్ ఆన్ ఆ ఫంక్షనాలిటీ మనము లైక్ చెప్పుకుందాము. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇది బిల్డ్ ఎలా చేయాలి, డిప్లాయ్ ఎలా చేయాలి, మనం లాగ్స్ ఎలా చూసుకోవాలి, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేసుకోవాలి. లైక్ ఈ ఫంక్షనాలిటీ ఇలా. రివిజన్ హిస్టరీస్ ఉంటాయి. సేవ్ చేసుకోవడానికి మనం సేవ్ చేసిందంతా మనకి ఇక్కడ షో అవుతదనమాట. ఏ టైంకి సేవ్ చేశారు, ఏ టైంకి మోడిఫై చేశారు, ఏ టైంకి లైక్ రివిజన్ ఐడీ ఏంటి, ఒక రివిజన్ కాంపోనెంట్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఇది కాంపోనెంట్ ఐడీ లైక్ ఇలా అన్నమాట. ఇలా ఉంటుంది. యాహ్! ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా ఏంటి అనేసి. ఇఫ్ ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్ జస్ట్ యూ కెన్ ఆస్క్. నా సెకండ్ నెంబర్ కూడా మీకు పింగ్ చేశానండి చాట్‌లో. నా సెకండ్ నెంబర్‌కి చాట్ చేయండి. ఫస్ట్ నెంబర్ కొద్దిగా వాట్సాప్ బ్లాక్ అయింది. రేపటికల్లా ఓపెన్ అవ్వచ్చు మేబీ. 9985269518. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే మేడం మీతో క్లియర్ చేసుకో. ఏమైనా డౌట్స్ రెగ్యులర్ సెషన్స్ మే మండే నుంచి కంటిన్యూ అవుతారా? లేకుంటే టుమారో రేపటి నుంచి నుంచే అండి. చేస్తారా? రేపటి నుంచే. రేపటి నుంచి. హ్మ్. రేపటి నుంచి టుమారో. కంటిన్యూ చేసేద్దాం. ఓకే. ఏమైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఉంటే కాల్ చేయండి. రేపు అంటే రేపటి నుంచి జాయిన్ లింక్ మారుస్తాను. ఓకే. సో, ఇబ్బంది ఉండి పే చేయడానికి రేపు ఇబ్బంది అయితే నాకు కాల్ చేయండి. నేను ఆ జాయిన్ లింక్ ఐ థింక్ పంపిస్తాను. బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే. అది బెటర్ అనుకుంటా. ఓకే. చూద్దామండి. అందరూ ఎందుకంటే అలాగే అడిగితే మండే నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గ్యాప్ వస్తుంటే స్టూడెంట్స్ గ్యాప్ వస్తుందని ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి. అది. ఇది మార్నింగ్ 9కి ఏమన్నా పుష్ చేయగలుగుతారా? 8 అంటే 8 అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవుతది. లేదండి. మిగతా స్టూడెంట్స్ అందరూ ఒప్పుకుంటే అప్పుడు నేను మేడంతో ఒకసారి డిస్కస్ చేసి పుష్ చేయగలుగుతాను. 9కి ఫైన్ అండి. అంటే కొంతమంది 9 కల్లా ఆఫీస్‌కెళ్ళిపోతారు కదండీ! 9:15 కల్లా. అంటే ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి ఇప్పుడే కొద్దిగా ఏమన్నా అంత. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8:00 అంటే నిద్ర మొఖంతో లేచి కూర్చొని చేసుకోవాలంటే కొద్దిగా లేదండి. ఇబ్బందిగా అది ఆ! యాక్చువల్‌గా వీళ్ళు ఈ వీకెండ్ ఫైన్ 9:15 కల్లా ఆఫీస్‌కి వెళ్ళిపోతారు కొంతమంది. ఇండియాలో ఉండేటోళ్ళు. వాళ్ళు 8కి కావాలన్నారని 8కి పెట్టాను నేను. యాహ్! 8 ఈస్ బెటర్. సారీ? 8 అయితే బెటరు. నేను 9:30 కల్లా ఆఫీస్‌లో ఉండాలి అందుకు. ఓకే. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి. ఆళ్ళు 8 అనే జాయిన్ అయ్యారు. అందుకని మూవ్ చేయలేను. వాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే మళ్ళీ 9:15 కల్లా బ్యాచ్ ప్లాన్ చేస్తాను. కానీ అది అవ్వదులేండి. ఎందుకంటే మేడం కూడా ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఇక్కడ స్టార్ట్ షేప్ తీసుకున్నాం కదా! దాంట్లో టైప్స్ ఉన్నాయి కదా! కనెక్టర్, డేటా పాస్ త్రూ ఇంకా యెస్. కొన్ని టైప్స్ ఉన్నాయి కదా! అవి ఎవ్రీ షేప్ వి కెన్ సీ ఐ మీన్ దీస్ టైప్స్ ఇట్ నో. కెన్ బి విజిబుల్ ఫర్ ఎవ్రీ షేప్ ఆర్ నో. ఓకే. ఓన్లీ స్టార్ట్ షేప్ దగ్గరనే మనకు ఈ 4 ఉంటాయి. ఓకే. బై డిఫాల్ట్‌గా ఇప్పుడు ఏదైతే వేరే షేప్స్ మీరు ఏం చూసుకున్నా కూడా దాని ఫంక్షనాలిటీ ఉంటదన్నమాట. ఓకే. ఎవ్రీ షేప్ హాస్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీ. ఓకే. ఆ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఓకే. చూడండి ఇది వేరే ఫంక్షనాలిటీ ఉంది. ఓకే. ఎవ్రీ షేప్ హాస్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీ. We need to understand that functionality based on requirement. We can select that shape and we can do the configuration. అలా అన్నమాట. Okay, depending on the requirement and Yeah. the start shape itself, we have to decide whether it is connector or a trading partner, something. Okay. అవునండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే అండి. మరి రేపటి నుంచి క్లాసెస్ లైక్ స్టార్ట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను ఈ క్లాసెస్.
ఓకే మేడం. ఓకే అండి. వెంకట్ గారు నేను లెఫ్ట్ అవుతున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయిపోయిందా మేడం సెషన్? అయిపోయిందండి. తను వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ గంగాధర్ గారు. థ్యాంక్ యూ.